హాయ్ ఫ్రెండ్స్, వీడియో తీసి చాలా రోజులు అయ్యింది. మాకు టైం సహకరించక వీడియో లేదు. అందుకే ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. మేము పూణే వెళ్తున్నాం. కాకినాడ నుంచి కోరమండల్ లోడింగ్ పౌడర్ లోడ్ చేసుకొని మేము పూణే వెళ్తున్నాం. నైట్ బయలుదేరాము. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ నుంచి ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. ఈ రింగ్ రోడ్ ఎక్కి బయటికి వెళ్ళే వరకు కూడా ఎలా ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాం. అంటే చాలామంది రింగ్ రోడ్ ఎక్కేటప్పుడు కన్ఫ్యూజన్ పడుతున్నారు, ఎలాగ వెళ్ళాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలని. అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదు కానీ తెలియని వాళ్ళ కోసమని చేస్తున్నాను. ఆ రింగ్ రోడ్ నుండి ఎలాగ వెళ్ళాలి, ఎలా బయటికి వెళ్ళాలని మీకు చూపిద్దామని చేస్తున్నాను. మరి సెలవు కొట్టారు, వెళ్దామని బయలుదేరుతున్నాం. మీకు మేము ఇక్కడ శ్రీరామ్ ఆటో మాల్ దగ్గర ఉన్నాం. ఆటో మాల్ నుంచి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. మీకు రింగ్ రోడ్ ఎలా ఎక్కాలి ఏదనేది క్లారిటీగా, అంటే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. బయట నుంచి మేము ఈ చిన్న దగ్గర కన్ఫ్యూజన్ పడతారన్నమాట అందరూను. దానికోసం ఈ కన్ఫ్యూజన్ పడకూడదనే క్లారిటీగా చెప్తాను చూస్తున్నాను. అప్ప ఎక్కువ కదా, అదిగో ఎదురు బ్రిడ్జి కనబడుతుంది చూడండి. ఈ డౌన్ దిగేటప్పుడు మనకి బ్రిడ్జి ఎదురు బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి మీకు ఇంకా కనబడట్లేదు, చూపిస్తాను. ఎదురు బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జికి వెళ్ళక ముందు లెఫ్ట్ సైడ్కి ఒక దారి ఉంటుంది. అది వెళ్తే ఇలా చుట్టూరు ఇంకా 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ తీసుకెళ్తుంది. ఇలా ఈ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నారు చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలా వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలా చుట్టూరు తీసుకెళ్తుంది, ఎక్స్ట్రా అవుతుంది. అలా కాకుండా ఇక్కడ బ్రిడ్జి డౌన్ నుంచి ఇంకో దారి ఉంటుంది. ఎదురు ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, ఆ ఫ్లైఓవర్ పక్కనే మళ్ళీ లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది. అది క్లారిటీగా కనబడదు. ఎవరు ప్రతి ఒక్కరు ఏం లేదండి, లెఫ్ట్కి దారి ఉంది కదండి, లెఫ్ట్కి వెళ్ళిపోతారు. లెఫ్ట్కి వెళ్ళకూడదు, ఈ ఫ్లైఓవర్ దగ్గర కావాలి. ఇప్పుడు అంటే మనం ముంబై పూణే వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మాత్రం మనం కంపల్సరీ చూసుకోవాలి. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే అలా వెళ్ళిపోతాం. ముంబై పూణే సోలాపూర్ వెళ్ళేవాళ్ళు ఫస్ట్ బ్రిడ్జ్, రెండో బ్రిడ్జ్ ఎదురు, రెండో బ్రిడ్జ్ కాకుండా ఫస్ట్ బ్రిడ్జ్ లెఫ్ట్ తిరిగిపోవాలి. చూస్తున్నారా, ఈ లెఫ్ట్ అవుటర్ రింగ్ రోడ్, ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి ఇది లెఫ్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇదిగో ఈ టర్నింగ్ ధర్మలే ఆ బ్రిడ్జి పైకే మనం ఏదైతే బ్రిడ్జి కింద నుండి దాటామో ఆ బ్రిడ్జి పైకి ఎక్కిస్తుంది అనమాట. ఇలా ముంబై వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ లెఫ్ట్ దారి ఉంది కదా అలా వెళ్ళిపోతారు. అలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవన్నీ చుట్టూ తిరిగి వచ్చేసరికల్లా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. మనం ఎప్పుడైనా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేటప్పుడు టోల్ గేట్ వస్తుంది. ఎక్కడ ఎక్కామో మళ్ళీ ఎక్కడ దిగామో, ఎంత రింగ్ రోడ్ మీద మనం జర్నీ చేసామో ఆ జర్నీకి టోల్ వేస్తారు. అదనమాట. కొంతమంది టోల్ ఎలాగేస్తారు అంటే వెయిటింగ్ చేస్తున్నాం కదా, ఆ వెయిటింగ్ కూడా ఎక్కడైనా బండి ఆగితే బండి పక్కన ఆపేస్తాం కదా, గంటన్నర. ఇంకా చూసారా, ఇది హైదరాబాద్ సిటీకి వెళ్ళడానికి, అది హైదరాబాద్ సిటీకి వెళ్ళడానికి. ఇది రింగ్ రోడ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ప్రతి ఎంట్రన్స్ ఏ పక్క నుండైనా ఏ దారిలోనైనా నువ్వు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దాటితేనే కానీ నువ్వు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడం కావదు. చూసారు, ట్రాఫిక్ ప్రతి టోల్ గేట్ దగ్గర ఉంటుంది. మనం ఎప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ మన ముంబై కనుక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తేనే మనకు బెస్ట్. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ లెఫ్ట్కే దారి, మన లెఫ్ట్కి తిరగాలి కనుక లెఫ్ట్ నుండి వెళ్తేనే బెస్ట్. అది చూసారా, ఇలా టోల్ ప్రతి
ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది, మళ్ళీ ఎగ్జిట్ దగ్గర కూడా ఉంటుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ది, ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కట్టించుకున్న అవుటర్ రింగ్ రోడ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఉండదు అనమాట. ఇది మనం పే చేసే అమౌంట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అవుటర్ రింగ్ రోడ్ మొత్తం స్టేట్ గవర్నమెంట్కి పెట్టింది కనుక ఓఆర్ఆర్ స్టేట్ గవర్నమెంట్కి అమౌంట్ వెళ్తుంది అనమాట. దానికోసం ఏం చేశారంటే, ఎక్కడైనా సరే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కామంటే మళ్ళీ ఎగ్జిట్ ఎక్కడ అవుతాం అక్కడ టోల్ గేట్ ఉంటుంది. ఈ రెండు కూడా దూరాన్ని బట్టి మనకు టోల్ యాడ్ అవుతుంటుంది. మనం వెళ్ళి ఎగ్జిట్ కాకుండా వేరే ఎగ్జిట్ నుండి దిగామనుకో అప్పుడు ఇంకో ఛార్జ్ పడుతుంది. మనం వెళ్ళి ఎగ్జిట్కి ఒక ఛార్జ్ పడుతుంది, వేరే ఎగ్జిట్ దిగితే ఇంకో ఛార్జ్ పడుతుంది. చూసారు ఎదర బోర్డు చూడని, ఇదిగో నాగపూరు వరంగల్ లెఫ్ట్ సైడ్కి, బెంగళూరు విమానాశ్రయం అటుపక్క. ఎప్పుడు ఈ లెఫ్ట్ మనం ఇదే కంపెనీ పడతాం, ఈ లెఫ్ట్ నుంచే వెళ్ళాలి మనం. మరి అలాగే వెళ్ళాం ఇంకా మళ్ళీ అక్కడ చెప్పాను కదా మీకు లెఫ్ట్ సైడ్ దారని, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ రింగ్ రోడ్డు అలా చుట్టూరు తిరిగి వెళ్తాం. ఇక్కడ కన్ఫ్యూజన్ పెడతారని క్లారిటీ కోసమని తెలియని వారి కోసం నేను నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను. మరి ఈ రోడ్లో, మరి అవుటర్ రింగ్ రోడ్లో బైకులు వెళ్ళకూడదు, ఆటోలు వెళ్ళకూడదు, మనుషులు నడకూడదు. ఎందుకంటే ఇది దగ్గర 120 నుంచి 80 స్పీడు, 80 ఉండాలి. వీళ్ళు తక్కువ అంటే 80 కిలోమీటర్లు స్పీడ్లో వెళ్ళాలి, లేదంటే 120, కార్లు అయితే 120, 100 వెళ్ళాలి. ఇలాగా పక్కన పార్క్ చేసి ఉన్నాయి కదా, ఈ పక్కన కూడా బళ్ళు ఆపకూడదు. రూల్ ప్రకారం ఏంటంటే బళ్ళు ఆపకూడదు, కానీ ఇది బళ్ళు ఆపేరు చూసారా. అంటే వాడు టోల్ గేట్లు తిరిగితే మాత్రం బళ్ళు తీయించేస్తారు, ఆపనవరు. మనకి ఎమర్జెన్సీ అయితేనే బండి పక్కన ఆపుకోవాలి, లేకపోతే బండి ఆపకూడదు ఎప్పుడు. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో, ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేలో 4 లైన్స్ ఉంటాయి, 4 లైన్స్. అటుపక్కల 2వ లైన్లు, 2వ లైన్లోకి వెళ్తే క్లారిటీగా మీకు చెప్పడానికి బాగుంటుంది. ఇది 2వ లైను. ఈ లాస్ట్ 2 లైన్లు అంటే ఆ చివరి పార్కింగ్, ఇది ఎమర్జెన్సీ దాంట్లోనే ఆ చివరి పార్కింగ్ చేసుకోవడానికి. అది ఈ 2 లైన్లు లారీలు నడవడానికి, ఈ 2 లైన్లు. అది ఆ 2 లైన్లు ఉన్నాయి చూసారా, ఈ 2 లైన్లు కార్లకు. ఇందులో ఈ 2 లైన్లో 80 వెళ్ళాలి, ఆ 2 లైన్లో 100, 120 వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే 80, 100 పెట్టారు, ఇంకా స్పీడ్ పెంచారు అనమాట. కొంచెం స్పీడ్ పెంచి ఇది 100 చేశారు, అది 120 చేశారు. చూసారు 120 స్పీడు. అది ఫస్ట్ చూసారా 100 అనేది కొట్టేసి 120 అని వేసారు. అంటే మార్చేసారు రూల్స్. అందరు కొంచెం వేగంగా వెళ్ళినప్పల్లా ఈ రోడ్డు వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని వాళ్ళు ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నారు అనమాట, ఓఆర్ఆర్ వాళ్ళు. అందుకే మనము ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాం కదా, మనకి ఎగ్జిట్కి ఎలా కావాలంటే మనం వెళ్ళే ఏరియాకి ఒక కోడ్ ఉంటుంది, ఎగ్జిట్ అవ్వడానికి ఒక నెంబర్ ఉంటుంది, అది రూట్ నెంబరు. ఆ రూటు మనం ఏ నెంబర్లో దిగాలో అది కనిపెట్టుకుంటే చాలు. ఆ నెంబర్ వచ్చే వరకు తోలుకి వెళ్ళిపోవడం, ఆ నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్లో కింద దిగిపోవాలి. అది గుర్తెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఓఆర్ఆర్కి ఎక్కేటప్పుడు నీకు చూపిస్తాను, ఎదురు బోర్డు వస్తుంది, ఎలా ఎగ్జిట్ ఎలా ఉంటుంది అనేది మీకు. అంటే మేమైతే ఇంకా 70, 80 కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడ వరకు. అంటే ఈ వీడియో లాంగ్ అయిపోద్ది కనుక తర్వాత ఏ ఎగ్జిట్ వస్తుందో ఆ ఎగ్జిట్ దగ్గర మీకు క్లారిటీగా కొంచెం స్లో చేసి మీకు చూపిస్తాను అనమాట, ఆ నెంబర్లో అన్నీ. ఒకవేళ వచ్చారు వేరే ఓవర్టేక్ చేసిందా అలా చేయకూడదు. మన 2 లైన్లోనే ఓవర్టేక్ చేశారు, కార్ల లైన్లోకి వెళ్ళి ఓవర్టేక్ చేస్తుంది. అంటే వాళ్ళు కూడా అదే స్పీడ్లో వెళ్తున్నారు కనుక వాటి ఓవర్టేక్ చేసుకుంటున్నారు. చూడండి అలా వెళ్తున్నది. అది ఎదురు బోట్ వస్తుంది, అంటే వీడియోలో కనబడట్లేదు కానీ నాకు కనబడుతుంది. కంటి చూపుకి
బాగా ఎక్కువ లాంగ్ చూపిస్తుంది కంటి చూపు. మొబైల్ అనేది చూపించదు కనుక కంటి చూపు ద్వారా కనబడుతుంది కానీ మొబైల్లో కనబడట్లేదు. దేవుడు అలా చేశాడు మనకి కంటి చూపులు. అది ఎదురు వస్తుంది ఎగ్జాక్ట్ రూట్, అది ఎగ్జాక్ట్ ఎక్కడికని కూడా మీరు క్లారిటీగా చూడండి. నేను కూడా చెప్తాను వీడియోలో. ఆ బోర్డు ఇచ్చినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళినాయండి మామగారు. ఇక్కడ చూసారా చేస్తారు ఓఆర్ఆర్ అంట. స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది కనుక వాళ్ళు పేర్లు వేసుకున్నారు. హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు పేర్లు వేసుకొని ఈ రోడ్ని డెవలప్మెంట్ చేసుకున్నారు. దీని మెయింటెనెన్స్ మొత్తం తెలంగాణ గవర్నమెంటే చేస్తుంది దీనికి. ఇది ఎందుకంటే ఈ రోడ్డు, ఈ అవుటర్ రింగ్ రోడ్డు వల్ల ఇన్కమ్ చాలా ఎక్కువ తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. మనం అక్కడ ఎంట్రన్స్ ఎక్కడ అయ్యామో అక్కడ ఎంట్రన్స్ అయ్యాం కదా, ఎదరొకటి వస్తుంది బోర్డు ఎగ్జిట్, అక్కడ దిగిపోయాం ఇంకో మనకు తక్కువ ఛార్జ్ పడుతుంది. ఇంకా ఎదరికి వెళ్తే ఇంకా ఎక్కువ ఛార్జ్ పడుతుంది అనమాట. మనం ఎంత లాంగ్ దీని మీద ప్రయాణం చేస్తే అంత లాంగ్ ఛార్జ్ పడుతూ ఉంటుంది. ఇంకో వాహనాలు లేదు, మద్యం సేవించి వాహనాలు నడపకూడదంట. మనం మద్యం సేవించే నడుపుతామంట అంతులు. అదిగో అక్కడ బోర్డు కూడా చూడండి మీరు. అదిగో ట్రక్స్కు ఈ 2 లేన్లు, కార్స్కి ఆ 2 లేన్లు చూసారా. ఎదురు పెద్ద బోర్డు వస్తుంది, చూపిస్తాను మీకు చూడండి. ఎదురు ఎక్కడ ముంబై, నాగపూర్, వరంగల్. ఆ తర్వాత మనకు కింద దిగడానికి గచ్చిబౌలి. చూడండి ఎగ్జిట్లు. ఇప్పుడు మనము ఇది ఎగ్జిట్ నెంబర్ 10. ఎగ్జిట్ నెంబర్ 10 మనము ముంబై వెళ్ళాలి కనుక ఎగ్జిట్ నెంబర్ 3కి వెళ్ళాలి. అవి 3 ఎక్కడ ఉంది కదా స్ట్రైట్ అనమాట. ఎగ్జిట్ నెంబర్ ఇప్పుడు 10లో ఉన్నాం, 3 వరకు వెళ్ళాలి. ఇలా తగ్గుతూ ఉంటుంది. 10 వచ్చింది కదా, తర్వాత 9, ఆ తర్వాత 8, ఆ తర్వాత 6, 5, 4, 3, ఆ 3 వచ్చే ఎగ్జిట్ నెంబర్ 3 వచ్చే వరకు కూడా మనం వెళ్ళాలి. అంటే ఒక 10 కిలోమీటర్లకి ఒక ఎగ్జిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఏరియాకి అనమాట. ఈ ఏరియా ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్లో దిగిపోతే హైదరాబాద్ సిటీలోకి తీసుకెళ్తుంది. అలా కూడా మన ఎగ్జిట్ నెంబర్ 3, ఆ 3 వచ్చే వరకు కూడా తోలికి వెళ్ళిపోలే. ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడవసరం లేదు. ఆ 3 పైన బోర్డు హైలైట్ చేసి ఉంటుంది. 10 అనే ఎలాగుందో తర్వాత వచ్చి 9 అనే హైలైట్ చేసి ఉంటుంది. అలాగే మనం వెళ్ళాల్సింది ముంబై కనుక 3లో ఉంది. 3 రోడ్లోకి వెళ్ళాలి, నంబర్ 3. ఆ 3 వచ్చే వరకు కూడా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. మనకి కన్ఫ్యూజన్ ఏం పడక్కర్లేదు. ఈ ఓఆర్ మీద ప్రతి ఒక్కరు ఏంటంటే కన్ఫ్యూజన్ పడతారు. అందుకోసమనే ఈ చిన్న వీడియో చేస్తాను అనమాట. తర్వాత బోర్డు వస్తుంది, ఆ బోర్డు చూపించి వీడియో కంప్లీట్ చేస్తాను. చూడండి ఆ ఎగ్జిట్ నెంబర్ 10 ఉంది కదా, ఇక్కడ 10 ఉంది. ఏంటంటే అది ఎలర్ట్ చేసింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోద్ది. అంటే 2 బోర్డులు వస్తాయి ఇప్పుడు కూడా. ఒకటి ఆ రోడ్డు వస్తుందని ఎలర్ట్ చేయడానికి అనమాట ఫస్ట్ బోర్డు. ఇది రెండో బోర్డు ఏంటంటే ఎగ్జిట్ వచ్చేసిందని చెప్పడానికి రెండోది. అక్కడ ఎగ్జిట్ నెంబర్ చూడబోదు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ రాబోదు 1 కిలోమీటర్కి వస్తుంది. చూసారా ఎగ్జిట్ నెంబర్ 10 అంటే హైలైట్ ఎలాగుందా. అలాగే మనం ముంబై వెళ్ళాల్సిన రూట్లో కూడా నెంబర్ 3 ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకు చూపిస్తుంది. ఎగ్జిట్ ఎదరే దారి అలర్ట్ చేసింది కనుక ఏదైనా మనం లెఫ్ట్ సైడ్ మనం ఎగ్జిట్లో దిగాలనుకుంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి స్లోగా వెళ్ళిపోవడమే. ఈ 2 లేన్లు కాదని 3వ లేన్ ఇచ్చారు చూసా. ఇక్కడ నుంచి స్లోగా 3వ రోడ్లోకి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు కూడా. ఈ ఓఆర్ మీద ఏంటంటే ఇక్కడ నుంచి స్లో చేసుకెళ్ళిపోతారు. అలా కాదు, లాస్ట్ లైన్లోకి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడైతే ఎగ్జిట్ ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడు ఆ 3వ లేన్లోకి వెళ్ళిపోవాలి. చూసారు ఇగో ఆ పక్కన మీరు ఏదో చెబుతాను సరే, ఆ రోడ్లోకి వెళ్ళిపోయి స్లోగా వెళ్ళిపోవాలి. ఈ రోడ్లో మాత్రం ఎప్పుడు స్లో చేయకూడదు. ఇది ఎక్స్ప్రెస్ హైవే కనుక ఈ 4 నెలలు వెళ్ళవలసిన బళ్ళని స్పీడ్గా వెళ్తాయి. మనం ఎక్కడైతే టర్నింగ్ తిరగాలనుకుంటున్నామో అప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఎగ్జిట్ నెంబర్ 10 ½ కిలోమీటర్లు కిందకు వచ్చేస్తుంది అనమాట. చూసారా, అందుకని లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి ఈ ఎగ్జిట్లో దిగిపోవాలన్నమాట. ఈ 4 లైన్లో మాత్రం ఎప్పుడు కూడా స్లో చేయకూడదు. మన బండి వాంటింగ్ వస్తేనే కానీ బండి స్లో చేయడానికి లేదు. వాంటింగ్ వచ్చినా సరే సడన్గా ఆపేయకూడదు.
లెఫ్ట్ సైడ్కి మనం చూసుకొని లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత ఆవాలి. అక్కడ ఎగ్జిట్ వచ్చిందా, ఎగ్జిట్ దగ్గర ఇంకా వెడల్పు చేస్తాడు రూటు. ఇలాగ 4 సిగ్నల్స్ మీకు ఇస్తుంది. ఒక ఎగ్జిట్లో దిగాలంటే అక్కడ పెద్ద బోట్లు 2 వచ్చాయా, ఆ పెద్ద బోట్లు 2, తర్వాత చిన్న బోటు ఒకటి వచ్చిందా, ఇది చిన్న బోటు. ఇలా 4 సిగ్నల్ మీకు ఎలక్ట్ చేస్తుంది అనమాట. అది టోల్ గేట్ కూడా మీరు చూడండి. ఆ లోపల టోల్ గేట్ వచ్చేసా మీరు దిగాలనుకుంటే ఆ టోల్ గేట్లో అమౌంట్ పే చేయాలన్నమాట. ఇదిగో చూసారా బోర్డు, ఆ ఎగ్జిట్ అలాగనమాట. ఆ టోల్ గేట్ కూడా ఈ ఎగ్జిట్ అయినప్పుడు టోల్ గేట్ ఉంటుంది. సరే లెఫ్ట్ సైడ్ వచ్చండి బాయ్ గారు. అదిగో టోల్ గేట్ మీకు కనబట్టలేదు ఉంది. అదిగో టోల్ గేట్. ఈ టోల్ గేట్ ద్వారా దిగాలి, ఎగ్జిట్ అవ్వాలి. మనం వెంటనే దిగిపోతే మనకి తక్కువ ఛార్జ్ అవుతుంది. ఎక్కువ ద్వారా ప్రయాణిస్తే ఎక్కువ ఛార్జ్ అవుతుంది అనమాట. అదిగో ఇదో జంక్షన్ అన్నమాట టోల్ గేట్. ఇక్కడ టోల్ గేట్ చెప్పినా మళ్ళీ ఎగ్జిట్ ఎక్కాలంటే ఆ రూట్ ఉంది చూసా, ఆ రూట్ ద్వారా మళ్ళీ టోల్ గేట్ ఎక్కి మళ్ళీ లోపల రావాలి. అదిగో ఆ టోల్ గేట్ ఎక్కి మళ్ళీ రింగ్ రోడ్లోకి పైకి ఎక్కాలన్నమాట. కనబడుతుందా? ఆ టోల్ గేట్ నుంచి మళ్ళీ ఇలా పైకి వచ్చేయాలన్నమాట. ఎక్కడైతే ఎగ్జిట్ ఉంటుందో మళ్ళీ అక్కడ ఎంట్రీ ఉంటుంది. ఈ ఓఆర్కి చూపిస్తాను మీకు. ఇదిగో ఆ రోడ్డు మళ్ళీ ఎంట్రన్స్. ఇలాగే ఈ రింగ్ రోడ్ మొత్తం అలాగే ఉంటుంది. ఈ రింగ్ రోడ్ మొత్తం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ అక్కడ మనం కన్ఫ్యూజ్ పడిపోయాం. మళ్ళీ బాబు రింగ్ ఎక్కేయాలి అనుకుంటే మళ్ళీ ఎంటర్ మళ్ళీ టోల్ గేట్ కట్టి మళ్ళీ రింగ్ ఎక్కాలన్నమాట. ఇది ఓఆర్ఆర్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ ఓఆర్ఆర్ మీద బండ్లు ఆపుకోవడప్పుడు ప్లేస్ మనకి ఏమైనా టాయిలెట్కి వచ్చినా ఏమొచ్చినా సరే మధ్యలో ఆపడానికి అవ్వదు. బాత్రూమ్కి వచ్చినా ఏదైనా ఎవరైనా సరే ఓఆర్ఆర్ ఎక్కాలనుకుంటే, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలనుకుంటే మీరు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ మనకు కావాల్సిన అవసరాలను తీర్చుకొని ఎక్కడం మంచిది. ఎందుకంటే నువ్వు ఎలా పడితే అలా ఎక్కితే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. ఇది బాగా స్ట్రిక్ట్గా లేదు కనుక, ఈ తెలంగాణ బాగా స్ట్రిక్ట్గా లేదు కనుక ఈ బళ్ళు ఆఫ్ చేసినా ఎవరు మాట్లాడలేదు. అదే ముంబై ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళాంకో అసలు బండి ఆపడానికే లేదు. నువ్వు బండి స్లో చేస్తున్నావు అంటే వెనకాల నుండి పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, ఉక్కేసేస్తారు, బండి తీసుకెళ్ళిపోతారు స్టేషన్కి, ఫైన్ రాస్తారు, మళ్ళీ వదిలేస్తారు. అది బాగా స్ట్రిక్ట్. ముంబై బెంగళూరు అందుకు. ఇక్కడ హైదరాబాద్ స్ట్రిక్ట్ ఏం లేదు కనుక ఎక్కడ పడితే అక్కడ బళ్ళు ఆపేసుకుంటున్నారు. బళ్ళు ఆపేసుకుని ఎవరో మాట్లాడలేదు అనమాట. కానీ ఓఆర్ఆర్ ప్రాసెస్ ఏంటంటే బండి ఎక్కడ కూడా ఆపకూడదు. ఒకవేళ మనకి అట్లీస్ట్ మన బండి ఆగిపోతేనే తప్ప ఆపకూడదు. మీకు ఈ ఓఆర్ఆర్ కోసం ఎంతో కొంత చిన్నదాన్ని చెప్పాను అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసిన వరకు చెప్పాను, తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళ కోసం కాదు. సరే ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ తర్వాత చేస్తాం. మేము పూణే వెళ్తున్నాం. మేము పూణే వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఎక్కడెక్కడైతే సిటీస్ వస్తాయో ఆ సిటీస్ దగ్గర మీకు వీడియోలు తీసి పెడుతుంటాం. అలా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఇలా చూడండి మావి గారు.